అందరికీ వందనాలు. ఈ ఎపిసోడ్లో ర్యాప్చర్, సెకండ్ కమింగ్ ఉండేటువంటి డిఫరెన్సెస్ ఏంటి, అంటే కాంట్రాస్ట్ ఏంటి, దానికి దీనికి ఉండేటువంటి తేడా అనేటువంటిది మనం చూసినట్లయితే, ర్యాప్చర్ అనేటువంటిది సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అంటే యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడలో ఒక సంఘటన ర్యాప్చర్ అనేటువంటిది. అంతేగాని ర్యాప్చర్ అనేటువంటిది తర్వాత సెకండ్ కమింగ్ అనేటువంటిది ఒకటనేటువంటిది కాదు. ర్యాప్చర్ అనేటువంటిది మొట్టమొదటి జరుగుద్ది. యాక్చువల్గా మనం చూసినట్లయితే మనం ప్రీ ట్రిబులేషన్ ఫాలో అవుతాం. అంటే ట్రిబులేషన్కి ముందు ర్యాప్చర్ అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది మనం చాలా రోజులుగా మనం దానినే ఫాలో అవుతున్నాం. సో ర్యాప్చర్ అనేటువంటిది ముందుగా, అంటే సంఘం ఎత్తబడటం అనేటువంటిది ముందుగా జరుగుతుంది. దాని తర్వాత ట్రిబులేషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. శ్రమల కాలం, మొదటి 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు, దాని తర్వాత భయంకరమైనటువంటి శ్రమలు అనేటువంటిది, 2 రకాలైనటువంటి శ్రమలు అనేటువంటిది మనం ఈ యొక్క శ్రమల కాలంలో మనం చూస్తాం ఆ ట్రిబులేషన్ టైంలో. దాని తర్వాత యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావటము అనేటువంటిది సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. అంటే మొదటిసారి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం, అంటే సుమారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి యేసు ప్రభువారు వచ్చారు. మరలా ఈ భూమి మీదకి యేసు ప్రభువారు రావడం అనేటువంటిది ఆ యొక్క సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేటువంటిది అంటాం. అందుట్లో ర్యాప్చర్ అనేటువంటిది ఒక సంఘటన, ఒక ఘట్టం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ర్యాప్చర్కును తర్వాత సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడకు తేడాలు ఏముంటాయి, వ్యత్యాసం ఏంటనేటువంటిది మనం చూసినట్లయితే, ర్యాప్చర్ గురించి పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ వ్రాసినట్లు లేదు. అలాగనే ఈ యొక్క సెకండ్ కమింగ్ గురించి మాత్రం ఓటీలు, అంటే పాత నిబంధనలో అనేక సార్లు దీని గురించి ప్రవచించబడింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అలాగనే ఈ యొక్క ర్యాప్చర్ అనేటువంటిది, అంటే సంఘము ఎత్తబట్టం అనేటువంటిది, అంటే ఎవరైతే క్రీస్తులో చనిపోయిన వారుగా ఉన్నారో, ఎవరైతే క్రీస్తులో జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారో, వీరు ర్యాప్చర్లో ఎత్తబట్టం అనేటువంటిది జరుగుతుంది. అది ర్యాప్చర్లో జరిగేటువంటిది సంఘటన. అలాగనే మనం చూసినట్లయితే ఈ యొక్క ట్రిబులేషన్ టైంలో, అంటే ట్రిబులేషన్ టైంలో ఈ ఎవరైతే మిగిలిపడినటువంటి వారు ఉన్నారో, అక్కడ ఎవరైతే లెఫ్ట్ బిహైండ్ అనేటువంటి వారు ఉన్నారో, వాళ్ళందరూ కూడా ట్రిబులేషన్లో అనేకమైనటువంటి శ్రమలు అనుభవించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ లాస్ట్లో మాత్రము సెకండ్ కమింగ్, క్రీస్తు యొక్క రెండవ రాకడ, ఆయన రెండవసారి ఈ భూమి మీద అడుగు పెడతాం అనేటువంటిది జరుగుతుంది అనమాట. అయితే ఈ యొక్క ర్యాప్చర్లో మనం కొన్ని విషయాలు మనం గమనించాల్సింది ఏంటంటే, ర్యాప్చర్ అనేటువంటిది ఏ టైంలో అయినా జరుగుతుంది. దాని గురించి ఎక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ టైంలో యేసు ప్రభువారు వస్తారనేటువంటిది ఎక్కడ కూడా మెన్షన్ చేయలే. కానీ దానికి ముందు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి, యుద్ధములు, యుద్ధ సమాచారాలు మీరు వింటారు, ప్రకృతి వైపరీత్యాలు మీరు వింటారు అనేటువంటి దాన్ని దేవుని యొక్క వాక్కులో మనం చూస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే, దేవుని యొక్క ఆ యొక్క సంఘము ఎత్తబట్టం అనేటువంటిది ఎప్పుడైనా జరుగుతుంది అనేటువంటి దానికి మనం సిద్ధపడి దాని కొరకు మన భక్తిలో మనం అడుగులు వేసేటటువంటి వారిగా మనం ఉండాలి. అంటే సంఘము ర్యాప్చరు ఎప్పుడైనా జరగవచ్చు. దాని గురించి మనం ఈ యొక్క సంఘటనలు మనం చూసినప్పుడు మనం అర్థం చేసుకుని మనం ప్రిపేర్ అవ్వడం అనేటువంటిది చేయాలి. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ర్యాప్చర్ కోసం మనం సిద్ధపడాలి. ఎప్పుడు వస్తుందో తెలియదు, కాబట్టి మనం రెడీ అవ్వడం అనేటువంటిది చేయాలి. అయితే సెకండ్ కమింగ్, యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావడం అనేటువంటిది మాత్రం మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఈ యొక్క ర్యాప్చర్ జరిగిన తర్వాత వెంటనే ట్రిబులేషన్ అనేటువంటిది స్టార్ట్ అయిపోద్ది, శ్రమల కాలం స్టార్ట్ అయిపోతాయి. ఆ శ్రమల కాలం దేవుని యొక్క వాక్యంలో ఎగ్జాక్ట్గా మెన్షన్ చేసినారు 7 సంవత్సరాలు. సో 7 సంవత్సరాలు చివరిలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వస్తారనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ ర్యాప్చర్లో ఎవరెవరు పైకి వెళ్తారు అనేటువంటిది మనం చూసినట్లయితే, విశ్వాసులు మాత్రమే, అంటే చనిపోయినటువంటి వారు, క్రీస్తులో చనిపోయినటువంటి వారు, అలాగనే క్రీస్తులో బ్రతుకున్నటువంటి వారు మార్పు చెందుతారు. ఆ యొక్క శరీరం ఎవరైతే చనిపోయినారో భూమిలో పెట్టిన తర్వాత సమాధులు తెరవబడతాం అనేటువంటి జరుగుతుంది. ర్యాప్చర్ వచ్చినప్పుడు వెంటనే ఈ యొక్క చనిపోయినటువంటి బిలీవర్స్ వాళ్ళు మహిమ శరీరం దాల్చడం,
అలాగనే బ్రతికున్నటువంటి విశ్వాసులు మహిమ శరీరం దాల్చడం అనేటువంటిది జరుగుతుంది. అలాగనే ఈ యొక్క 2 గుంపులు అలాగనే ర్యాప్చర్లో పైకి ఎత్తబడటం అనేటువంటిది జరుగుతుంది. ఇది కనురెప్ప పాటున ఈ యొక్క ర్యాప్చర్ అనేటువంటిది జరుగుతుంది. అలాగనే మనం సెకండ్ కమింగ్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనం ర్యాప్చర్లో మహిమ శరీరం అనేటువంటిది మహిమ శరీరంగా మార్పు చెందటం ఉంటుంది. అలా అక్కడ మనం సెకండ్ కమింగ్లో మహిమ శరీరము యాజ్ ఇట్ ఈజ్గానే అలాగనే ఉండటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆ మహిమ శరీరముతోనే మనం ఉంటాం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అలాగనే మనం ఈ యొక్క ర్యాప్చర్లో మనం చూసేటువంటిది ఏంటంటే విశ్వాసులు అందరూ కూడా పైకి వెళ్తారు. విశ్వాసులు అందరూ కూడా అంటే చనిపోయినటువంటి బ్రతుకున్నటువంటి మహిమ శరీరం దాల్చేటువంటి వారు పైకి వెళ్తారు. సెకండ్ కమింగ్లో విశ్వాసులు యేసుతో పాటు పరలోకము నుంచి కిందకి దిగి వస్తారు. ర్యాప్చర్ అనేటువంటిది విశ్వాసులకు మాత్రమే అది వర్తిస్తుంది. అయితే సెకండ్ కమింగ్ అనేటువంటిది క్రీస్తు ప్రభువారి యొక్క ఈ భూమి మీద అడుగు పెట్టడం అనేటువంటిది అందరికీ వర్తిస్తుంది అనమాట. అంటే ఈ ర్యాప్చర్లో పైకి వెళ్ళిపోతారు, కానీ మిగిలినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సెకండ్ కమింగ్ యేసు ప్రభువారి యొక్క రాకడ అనేటువంటిది వర్తించడం అనేటువంటిది అందరినీ కూడా ప్రభావితం చేయటం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత మనం చూసినట్లయితే ర్యాప్చర్ అనేటువంటిది ఉగ్రత, శ్రమలు, భయంకరమైనటువంటి మామూలు శ్రమలు, భయంకరమైనటువంటి శ్రమలు స్టార్ట్ అవడానికి ముందుగా అది జరగటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క సెకండ్ కమింగ్ అనేటువంటిది యేసు ప్రభువారు ఈ భూమి మీదకి దిగి రావటంతో ఆ రోజుతో ఈ యొక్క శ్రమలు అనేటువంటివి ట్రిబులేషన్ పీరియడ్ అనేటువంటిది ఆగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ర్యాప్చర్ జరిగిందో దాని తర్వాత ఎగ్జాక్ట్గా 7 ఇయర్స్కు ఇది చివరి రోజు ట్రిబులేషన్ అనేటువంటిది శ్రమల కాలం ఆగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ర్యాప్చర్లో యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చి విశ్వాసులైనటువంటి వారిని పైకి తీసుకువెళ్తారు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మనం చూస్తాం. అయితే సెకండ్ కమింగ్లో యేసు ప్రభువారు ఈ భూమి మీదకి అడుగు పెడతాం అనేటువంటిది జరుగుతుంది. ఎక్కడ అడుగు పెడతారు అనేటివి కూడా మనం చూసినట్లయితే జకర్యా గ్రంథంలో మనం చూస్తాం. 14వ అధ్యాయం 4వ వచనంలో యెరూషలేమునకు తూర్పున ఉన్నటువంటి ఒలీవ కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు అడుగు పెడతాం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత డిఫరెన్స్ ఏంటనేది మనం చూస్తే పెండ్లి కుమార్తెను, అంటే ఆయన పెండ్లి కుమారుడికి లోకానికి వస్తారు. పెండ్లి కుమార్తెను నా యొక్క వధువు అనేటువంటి రీతిలో యేసు ప్రభువారు పెండ్లి కుమార్తెను, సంఘాన్ని నా సంఘము, నా పెండ్లి కుమార్తె అనేటువంటి రీతిలో ఆయన క్లెయిమ్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. అయితే సెకండ్ కమింగ్లో ఏం జరుగుతుందంటే క్రీస్తు ప్రభువారు ఆయన పెండ్లి కుమార్తెతో పాటు అక్కడ పెండ్లి విందు మొదట్లో జరుగుతుంది. దాని తర్వాత 7 సంవత్సరాల తర్వాత యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావడం అనేటువంటిది పెండ్లి కుమార్తెతో పాటు ఈ భూమి మీదకి, అంటే విశ్వాసులుగా ఎవరైతే మనము మంచి భక్తి చేసి ఆ యొక్క ర్యాప్చర్లో ఎత్తబడినటువంటి వారిగా మనం ఉన్నామో క్రీస్తు ప్రభుతో పాటు మనం అక్కడ ఉంటాం పరలోకంలో. దాని తర్వాత 7 సంవత్సరాల తర్వాత ప్రభుతో పాటు ఈ భూమి మీదకి రావడం అనేటువంటిది జరుగుతుంది. అలాగనే మనం చూసినట్లయితే ఈ ర్యాప్చర్లో మనం ఏం చూస్తామంటే ఇది బిలీవర్స్ మాత్రమే మధ్యాకాశంలోకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చూడగలుగుతారు. బిలీవర్స్ మాత్రమే యేసు ప్రభువారిని చూడగలుగుతారు. మిగిలినటువంటి వారు యేసు ప్రభువారిని చూడలేరు. ర్యాప్చర్లో జరిగేటువంటిది విశ్వాసులైనటువంటి వారికి మాత్రమే మధ్యాకాశంలో యేసు ప్రభువారు కనపడతారు. అయితే సెకండ్ కమింగ్లో మనం చూసేటువంటిది ఏంటంటే ప్రతి నేత్రము యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ప్రతి మిగిలినటువంటి వారు ఎవరైతే లెఫ్ట్ బిహైండ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని అలాగున చూడగలుగుతారు. అలానే మనం చూసినట్లయితే ర్యాప్చర్తో శ్రమల కాలం మొదలవుతుంది. శ్రమల కాలము సెకండ్ కమింగ్లో ఆఫ్ అవటం అనేటువంటిది 7 సంవత్సరాలు ముగియటం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనం ర్యాప్చర్లో మనం చూసేటువంటిది ఏంటంటే 2 రకాలైనటువంటి, అంటే మొట్టమొదటి మనం చూస్తాం ట్రిబులేషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ సెకండ్ కమింగ్లో ఏం జరుగుతుందంటే మిలేనియం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అంటే ర్యాప్చర్లో మన సంఘం ఎత్తబడిన తర్వాత భయంకరమైన శ్రమలు స్టార్ట్ అవుతాయి. 7 సంవత్సరాల తర్వాత
యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన పెండ్లి కుమార్తెతో సంఘాన్ని తీసుకుని పరలోకం నుంచి ట్రిబులేషన్ ఎండలో భూమి మీదకి రావడం అనేటువంటి జరుగుతుంది. దాని దగ్గర నుంచి 1000 సంవత్సరాల పరిపాలన అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అలాగే మనం చూసినట్లయితే మరొక వ్యత్యాసం ఏంటంటే, ఈ భూమి మీద ర్యాప్చర్ అనేటువంటిది జరిగినప్పుడు ఎక్కువ ఇమ్మీడియట్గా ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు అనేటువంటిది కనపడవు. డిజాస్టర్స్ అనేటువంటి జరగవు. తర్వాత మనం చూస్తాం రెవల్యూషన్లో, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఏమేమి జరుగుతుంది అనేటువంటిది అందుట్లో మనం చూస్తాం. ఆ ముద్రలు విప్పినప్పుడు ఏమేమి జరుగుతాయని చూస్తాం, కానీ ఇమ్మీడియట్గా ఏమీ జరగవు. కానీ సెకండ్ కమింగ్లో మనం ఏం చూస్తామంటే, ఈ యొక్క సెకండ్ కమింగ్ చివరిలో, అంటే ఆ లాస్ట్ మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చేదానికి ముందుగా ఆర్మగెడాన్ యుద్ధం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. క్రీస్తు విరోధి అనేటువంటి వాడు, యాంటీ క్రైస్ట్, తనతో పాటు ఉన్నటువంటి వారిని అందరినీ కూడా వెంటేసుకుని ఇశ్రాయేలీలు మీదకు తను అటాక్ చేయటానికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది అనమాట. ఆ చివరిలో ఇశ్రాయేలీల మీదకి అతను అటాక్ చేయడం అనేటువంటిది, ఆ టైంలో ఎప్పుడైతే ఇతను స్టార్ట్ చేస్తాడో అలాగనే మిగిలినటువంటి వారు బిలీవర్స్ ఎవరన్నా ఉన్నట్టయితే వాళ్ళని కూడా, కానీ ఎక్కువ అక్కడ జరిగేటువంటిది ఏంటంటే, యేసు ప్రభువారందు ఆ టైంలో ఎవరైతే విశ్వాసం ఉంచినారో, 666 అనేటువంటిది ఎవరైతే వేసుకోలేదో వాళ్ళందరినీ కూడా శిరచ్ఛేదనం చేస్తారు. వాళ్ళందరూ కూడా అసాక్షులుగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. అయితే అక్కడ ఎవరైతే ఉంటారో ఆ టైంలో వాళ్ళందరూ కూడా ఈ ఆర్మగెడాన్ యుద్ధం టైంలో, అంటే ఇశ్రాయేలీయులు కానీ అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరి విషయంలో దేవుడే ఆయన ఈ భూమి మీదకి వచ్చేప్పుడు తన నోట్లో ఉన్నటువంటి ఖడ్గము ద్వారా ఆర్మగెడాన్ యుద్ధాన్ని యేసుప్రభువారు ఆపేస్తారు. అంటే ఈ యొక్క యేసుప్రభువారు సెకండ్ కమింగ్ వచ్చేదానికి ముందు ఆ టైంలో యుద్ధం స్టార్ట్ అవుద్ది కాబట్టి కొంత డిజాస్టర్ అనేటువంటిది ఆ టైంలో జరగడం అనేటువంటిది జరుగుతుంది. అలాగనే మనం చూస్తాం, ప్రభువారు ఒలీవ కొండ మీద కాలు పెట్టినప్పుడు ఒలీవ కొండ అలాగ బద్దలవడం అనేటువంటిది కూడా మనం చూస్తాం. కాబట్టి ఈ ర్యాప్చర్ అనేటువంటిది, సెకండ్ కమింగ్ అనేటువంటిది, దాని గురించి మన వ్యత్యాసం ఏంటనేటువంటి చూస్తాం. ఏంటంటే, సెకండ్ కమింగ్లో ర్యాప్చర్ అనేటువంటిది ఒక ఈవెంటు. ఇది మొట్టమొదటి జరుగుతుంది. సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేటువంటిది చివరిలో ట్రిబులేషన్ టైంలో అది జరుగుతుంది అన్నమాట.